టీటీడీ ధర్మకర్తల మండలి కొత్తగా కొలువుదీరిన తర్వాత తొలిసారి సమావేశం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న మొదటి సమావేశం కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. 80 అంశాలతో కూడిన అజెండాపై ఈ సమావేశంలో చర్చ జరుగుతోంది. టీటీడీ పాలక మండలి తొలి సమావేశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజు ఫోన్ ఇన్లో అందిస్తారు. నాగరాజు, చెప్పండి. దేవి, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి సుమారు 5 నెలల తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తిరుమల తిరుపతి పాలక మండలి 24 మంది సభ్యులతో నిర్మించారు. ఈ సమావేశానికి ఈ పాలక మండలికి అధ్యక్షులుగా బిఆర్ నాయుడు నియమిస్తూ తర్వాత 23 మంది సభ్యులను నియమించారు. మన రాష్ట్రం కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ నుంచి 5 మందికి, కర్ణాటక నుంచి 3కి, తమిళనాడు నుంచి 2కి, గుజరాత్ నుంచి 1కి, మహారాష్ట్ర నుంచి 1కి చోటు కల్పించారు. పాలక మండలి ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సమావేశం ఈ రోజు ప్రారంభించారు. ఈ సమావేశంలో 80 అంశాలకు సంబంధించి చర్చ జరిగింది. ఇందులో ముఖ్యమైనది అన్య మతస్థుల గురించి. గత ప్రభుత్వంలో గాని అంతకుముందు ఎవరైనా అన్య మతస్థులు ఉంటే అలాంటి వారిపై చర్య తీసుకోవాలని ముఖ్య అజెండాగా పెట్టారు. దేవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాగరాజు.